చారేసుకోబోయి కూరేసుకున్నాను హరి హరి ప్లేట్ ఎత్తుకెళ్ళింది పంకజాచి. పెద్దమ్మ గారు కాఫీ. పేపర్లో మన కాలేజీ గురించి, ప్రిన్సిపాల్ గా నా గురించి కూడా చాలా రాశారా? డబ్బులు ఇస్తే నా గురించి కూడా రాస్తారు కదండి. ఏ జీతం తీసుకోవాలని లేదా? తప్పు తెలుసుకున్నాను, కప్పు తీసుకోండి. అయ్యగారు కాఫీ అండి. తమకు పరీక్షలా అండి? నేను స్టూడెంట్ కాదురా, లెక్చరర్ని. మరి పుస్తకం ఎందుకు చదువుకుంటున్నారండి? చదవట్లేదురా, ముక్కున పడుతున్నారు. కాలేజ్కి వెళ్ళాక స్టూడెంట్స్ ముందు తుమ్మాలి కదా. నువ్వు నోరు ముయ్యి. అమ్మగారిని ఎందుకని తిడతారు? ఆవిడే కదా రాత్రింబౌళ్ళు మిషన్ కుట్టి మిమ్మల్ని పోషిస్తున్నారు. ఓరి పిచ్చోడా, ఆవిడ కుడుతున్నది మనల్ని పోషించడానికి కాదు. రేపటికల్లా డ్రెస్ రెడీ కాకపోతే వాళ్ళ అమ్మాయి గారు ఆవిడని చచ్చేలా తిడతారు. మీరు ఏమైనా చెప్పండి, అమ్మగారు పాస్ సినిమాలో హీరో తల్లి అంటారు. ఆవిడే అయితే భర్త పనికి రాకపోతాను, ఇల్లు గడవపోతాను, ఇలాగే మిషన్ కొట్టి అందరినీ పోషిస్తారు. ఎడుతున్నారటమ్మా నీ అభిమానానికి రా. సెంటిమెంటల్ కేసులు. నా రూమ్ కి కాఫీ ఎందుకు తీసుకురాలేదు? నేను మీ రూమ్ కి వచ్చేలోగా మీరే ఈ రూమ్ కి వచ్చేసారు. సర్లే నానా, నా కొత్త డ్రెస్ ఎలా ఉంది? అదిరిందమ్మా శిరీష. కొత్త లంగా, కొత్త ఓణి, కొత్త జాకెట్, అద్భుతం. మీ అమ్మకన్నా బాగా కుట్టారు. ఇది కుట్టింది కూడా నేనే. బ్లౌజ్ ఇంకొంచెం టైట్ చేసి ఉంటే బాగుండేదేమోనే. కప్పు తీసుకోండి, పప్పు మాడిపోతాను. ఈడొకడు. పేపర్లో నా గురించి వచ్చింది కదా, స్టూడెంట్స్ తెలిసిపోయి ఉంటుంది. దండలు బొకెలతో వచ్చేసి ఉంటారు. తలుపు తీయచ్చు కదే. నిన్నెందుకు కన్నది? తలుపులు తీయడానికా? మై గాడ్, తలుపులు తీరే. నిన్ను కట్టుకున్నది ఎందుకు? తలుపులు తీయడానికా? నా కర్మ. ఏంటమ్మా, తలుపులు తీయచ్చుగా. నువ్వు పుట్టిన దేనికి? తలుపులు తీయడానికా? అయ్యో, అయిపోయావు డాడీ. అన్నయ్య వద్దురా ప్లీజ్, వద్దురా. అరే వద్దురా ప్లీజ్. మీరా? ఇటువంటి మా అన్నయ్య అనుకుని భయపడ్డాని. ఒరే అన్నయ్య, ఇప్పుడు చూడు.
సిరి వస్తున్నా రాగు పరిగెడతావు ఆగు. ఏయ్, ఏయ్, అయిపోయింది, అయిపోయింది. పడిందే వాళ్ళు నీకు ఆగు. ఆగు, ఆగు, ఆగు. ఏయ్. ఆగు. ఆగండి, అయిపోయింది మీరు అందరూ ఇప్పుడు. చెప్పు, చెప్పు, ఆగు, ఆగు. ఒరే నువ్వు నా మీద పోసావంటే ఊరుకోను, కావాలంటే నీ కాబోయే పెళ్ళ మీద పోసుకో. ఏంటి నా కాపే పళ్ళ మీద ఎక్కడుంటుంది తన పేరేంటి చెప్పు. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా, చల్లగాలి చందమామ మల్లెతీగ చిలకమ్మ మీలో ఒకరైనా, నా పేరు చెప్పుకోండి, నా పేరు చెప్పుకోండి. కవిత సరిత మమత నిఖిత రెండు జడ్ల సీత, ప్రతిమ ఫాతిమ మహిమ ఉమా సత్యభామ. నీలి మేఘాలతోటి ఆడుకుంటాను గాని, నా పేరు నీలిమ కాదు అన్ని రాగాల వాణి, పాడుకుంటాను గాని నా పేరు రాగిణి కాదు, బంగారం అంటే మనసుంది కాని నా పేరు కనకం కాదు, భోగాలు పంచే సొగసుంది కాని నా పేరు భాగ్యం కాదు. ఓహో ఓటమంటూ ఒప్పుకోను విజయను కాను, మట్టి మాట చెప్పలేను సత్యను కాను, నీ ఊహకే వదిలేస్తున్నాను, ఊహను కాను కల్పన కాను. నా పేరు నా 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 పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా. ఒరే చెప్పాను కదా నీ కాబోయే పెళ్ళ మీద చల్లుకోమని. రే రే చెప్పు నా పిల్లల పేరు చెప్పు చెప్పు. చిన్ని చెక్కిళ్ళలోన కొన్ని గులాబీలున్నా, నా పేరు రోజా కాదు అన్ని పుష్పాలు చేరి నన్ను అర్చించుతున్నా, నా పేరు పూజిత కాదు ఏ కన్ను సోకని కన్నెను అయినా, నా పేరు సుకన్య కాదు అమావాస్య చీకటి అంటదు ఎప్పుడు, నా పేరు పూర్ణిమ కాదు. బోలెడంత జాలి ఉంది కరుణను కాదు, అంతులేని పేరు ఉంది కీర్తిని కాదు, మీరే మీరే తేల్చాలండి మీరానసలే కానే కాను. నా పేరు నా 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 పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా, చల్లగాలి చందమామ మల్లెతీగ చిలకమ్మ మీలో ఒకరైనా, నా పేరు రాణి 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 రాణి. గురు అటు చూడు. ఏ రాగిణి ఆగు, రాగిణి ఆగు. సిలకలు వస్తున్నాయి సీసాదిరా. రాగిణి ఏంటి నొప్పుటిందా? అయినా నొప్పుట్టుకూడదా, మన దుబాయ్ బాడీ చాలా మెత్తగా మెయింటైన్ చేస్తున్నావు.
రాగిని కాస్తంత మాలిచ్చైనా రక్తప్రసారం పెరుగుద్ది. దొంగ సచ్చినోడా. రాణి, ఈ ఊళ్ళో అమ్మాయిలందరూ నాకు డాష్ ఇచ్చిన వాళ్ళే తెలుసా, నువ్వు తప్ప. పంతుల్ని పిలిపించైనా మన ఇద్దరం డాష్ ఇచ్చేసుకుందాం. ఈ బావగాడు ఇంట్లో ఉన్నాడో ఏంటో. ఏమాయ్, ఓయ్, నేను చూస్తుంది కోయంబత్తూరు గోవిందరాజు గారి అమ్మాయిని, నాకు నచ్చింది. నేను చూస్తుంది అమలాపురం రాఘవరాజు గారి మనవరాల్ని, నాకు నచ్చింది. నాకు నచ్చింది నీకు ఎప్పుడు వచ్చిందిలే, ఇటు నేను చూస్తాను. మ్మ్. నువ్వా బావమరిది? వచ్చా తమ్ముడు? వచ్చానక్క. రేయ్, ఇట్రా. వస్తానా. నేను మీ అక్కని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా దగ్గరే ఉన్నావు కదా. అవును. మొన్న రాత్రి ఏదో భోజనాల దగ్గర నువ్వు అన్నం ఎక్కుతుంటే కొంచెం మెల్లగా తిందా అన్నావు. దాన్ని నువ్వు వెలిగి ఇక మీద ఇంటి గేటు దాటను, ఈ గడప తొక్కరని కూర్చోవు కదా. ఎందుకు వచ్చావురా? మాట తప్పే వంశం కాదు బావా మాది. అబ్బో. గేటు తీసుకున్నా సరే గోడ దూకి గుమ్మం తొక్కకుండా జంప్ చేసి మరీ వచ్చాను బావ. సిగ్గు లేకపోతే సరి. ఎందుకండి మీ మీద ఏమైనా ప్రేమతో వచ్చావనుకున్నారా? మా అక్క మీద ప్రేమతో వచ్చా. అమెరికాలో ఉన్న నా మేనల్ని భవిష్యత్తు కోసం వచ్చాను. నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతోటి పిచ్చి సంబంధాలు చూసి వాడి భవిష్యత్తు ఎక్కడ చెడగొడతావని వచ్చాను బావా. ఒరేయ్, చెప్పేది అబద్ధమైనా కారణం బాగుందిరా. Thank you, బావ. ఎలాగ వచ్చావు కాబట్టి ఈ 2 ఫోటోలు చూసి అమెరికాలో ఉన్న నా కొడుకు ఏ సంబంధం బాగుంటుందో చెప్పు. ఓకే. బాబా, నువ్వు ముందు పెళ్లి చేయాలనుకుంటున్నావా శోభనం చేయాలనుకుంటున్నావా? పెళ్లి. అయితే ఈ ఫోటో తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడాయి. ఆ మాట అంటే చంపేస్తాను. బావా, నీ కోపం వస్తుందేమో గానీ గుళ్ళో దేవుడికైనా బట్టలేసి అలంకరిస్తేనే బాగుంటాడు బావా. నాకు తెలియదులే. అందుకని చెప్పింది. హాయ్ మామ్. హాయ్ డాడ్. హాయ్. ఏంటి అన్నయ్యకి మ్యాచ్ చూస్తున్నారా? అవునరా, ఎన్ని సంబంధాలు చూసినా మీ డాడీకి నచ్చట్లేదు. నువ్వు చూసి చెప్పి అమ్మాయి ఎలా ఉందో. వావ్, అమ్మాయి బాపు బొమ్మలా ఉంది. బాగుందా బాలేదా? మావయ్య బాపు బొమ్మ బాగుంటుంది. ఆ విషయం మీ నాన్నకి చెప్పు. అమ్మా, నీకు నచ్చింది కాబట్టి మాకు నచ్చింది. ఓకే. అయితే ఇంకేంది కలిసాం, అమ్మాయిని చూడడానికి వెళ్దాం.